BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశిలో భాగంగా జూన్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుంది మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజన్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం. రాశి ఫలాల గురించి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ప్రతి నెల ఈ నెల మాకు ఎలా ఉండబోతుంది, ఏమైనా అభివృద్ధి పరంగా ఉందా, ఏదైనా శుభసూచకం ఉందా, లేదా ఏదైనా కించు అరకెత్తన ఉందా, దాన్ని ఏమైనా కరెక్ట్ చేసుకోవచ్చా రెమెడీస్ ద్వారా. ముఖ్యంగా మీరు చెప్పే రాశి ఫలాల గురించి ఎదురు చూసే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు కేరళ నాడి శాస్త్రం ప్రకారం కాబట్టి. ఎస్, సో ముందుగా మేష రాశి గురించి తెలుసుకుందాం గురుగారు. తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసేవంటి వీక్షబంధులకు నమస్కారం. సుమన్ టీవీ భక్తులకు అందరు కూడా నమస్కారం. మేషరాశి వారికి కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా ఆదాయం 3, అవమానం 9 కనపడుతూ ఉంది. కాబట్టి వీరికి అన్ని విధాలైనటువంటి కొద్దిగా లాభదాయకం రావటం అనేది కనపడుతుంది. సో ఏ విధానమైనటువంటి అంటే గత మాసం కానీ ఈ మాసంలో కాస్త మెరుగైనటువంటి పరిస్థితి రావటం అనేది జరుగుతుంది. ఉద్యోగం పరులకు కావచ్చు, సో ఇతర రంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, సో వాళ్ళకి అందరూ కూడా చాలా విధానమైనటువంటి కార్యక్రమాలు రావడానికి అవకాశం కనపడుతూ ఉంది. సో అభివృద్ధి పరంగా ఉందంటారు. అభివృద్ధి పరంగా అయితే ఉంది, కానీ 9 ఉంది కదా గురుగారు. అవమానం 9 ఉంది, లాభం 3 ఉంది. కాబట్టి కాస్త అటు ఇటుగా ఉంది. కాబట్టి కాస్త ముందుగా సాగుతూ ఉంటుంది. కంగారు పడే విషయం ఏం లేదు. ఖర్చు విషయం చూసేటప్పటికి కొద్దిగా చూసుకొని ఖర్చు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆరోగ్య పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా కాస్త చేసేవంటి పాడి పంట ఏదైతే ఉందో అది కూడా చూసుకొని పాడి పంట చేసుకుంటే బాగుంటుంది. ఉద్యోగపరంగా వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటే మాత్రాన మంచి ఆలోచించుకొని ఉద్యోగ రంగానికి ఎదురు చూసుకుంటే మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. సంతాన పరంగా చూసుకుంటే వాళ్ళకి శుభ సూచనమైనటువంటి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. కళ్యాణం ఉన్నటువంటి వారికి ఏదైతే కూడా గత మాసాల్లో కానీ ఆ మాసాల్లో కానీ వాళ్ళు ఎదురు చూస్తున్నప్పటికి కూడా వాళ్ళ కళ్యాణ యోగం రాకపోయినప్పటికి కూడా ఈ మధ్య కాలంలో కళ్యాణాన్ని కూడా నిశ్చితార్థం ఏర్పరచుకోవడానికి కూడా మంచి అవకాశాలు రావడానికి కూడా కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా ఇక్కడ తెలియటం అనేది జరుగుతుంటుంది. మరి అదే విధానమైనటువంటి సినీతారాలు కావచ్చు, రాజకీయ వ్యక్తులకు కావచ్చు, వారి పరిస్థితి అనుష్ఠానం ప్రకారంగా వాక్కు శుద్ధి అనేది బాగా ఉండాలి. ఆ వికారంగా ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి మంచి అవకాశం రావటానికి కనపడతా ఉంది. వ్యాపారం ఏదైతే కూడా వ్యాపారం బిజినెస్ పరంగా చేసేవంటి కావచ్చు, లేడీస్ బిజినెస్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా ఏంటంటే ఏదైనా కూడా ఒక మంచి ఒక కారిక సిద్ధి వినాయకుని లాంటి గణపతి వినాయకుని లాంటి ఒక విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకుంటే చాలా అద్భుత ఫలితాలు లభిస్తుంది. మేషరాశి వాళ్ళు ఏం చేయాలంటమ్మా, వినాయకుని ఆరాధన చేయాలి. అంటే ఇక్కడ వినాయకుని ఆరాధన చేయటం అంటే సాధారణమైన వినాయకుడు కాకుండా సింధూర గణపతి అనేది మనకు దొరుకుతూ ఉంటుందండి. సింధూర గణపతి అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తుంటాయి. సో చాలా వరకు కూడా మీకు అడ్డంగా కనపడుతున్నా, చాలా వరకు మీకు అన్ని కార్యక్రమాలు ముందుకు లేకపోతుంటే సింధూర వర్ణంలో ఉన్నవంటి అంటే ఇప్పుడు మన ఆంజనేయ స్వామి సింధూర వర్ణం ఉంటారు. సో అదే విధానమైనటువంటి గణపతి కూడా సింధూర వర్ణంలో గణపతి కనపడుతూ ఉంటారు. ఎక్కువ శాతం మనకు ఉత్తర భారతంలో బాగా కనపడుతూ ఉంటుంది. ఆ సింధూర వర్ణం ఉన్నటువంటి గణపతిని ఆరాధిస్తే మాత్రాన చాలా అతీతమైనటువంటి ఫలితాలు రావడానికి గోచరిస్తుంది. ఎలా గురుగారు, అంటే ఏ రకంగా ఆరాధించాలంటారు? స్వామివారికి వచ్చేసి ఎర్రటి బందారాలతో ఓం గణేశాయ నమః, విద్యారాజాయ నమః, గౌరీపుత్రాయ నమః అని చెప్పి స్వామివారికి అష్టోత్తర శతనామావళి చేయించేసి ఉడుములు ఉండ్రాలు నైవేద్యం పెట్టవచ్చు. లేని పక్షాన శనగలు ముందు రోజున నానబెట్టుకొని దాని తాలింపు చేసి స్వామివారికి శనగలు నైవేద్యం పెట్టినా కూడా చాలా విశేషమైన రూపాలు. ఎక్కువ శాతం చెరుకు కర్రల్లో పెడుతుంటారు. ఆ చెరుకు ముక్కలు పెట్టడం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి కూడా మంచి ఆస్కారం అనేది కనపడుతుంది. రైట్, తదుపరి ఇక వృషభ రాశి గురించి తెలుసుకుందామా గురుగారు. వృషభ రాశి వారికి జూన్ నెల ఎలా ఉండబోతోంది? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసేవంటి వీక్షబంధులకు నమస్కారం. వృషభ రాశి వారికి ఇక్కడ 6 లాభము 3 నష్టము ఇక్కడ మనకు కనపడుతూ ఉంది.
ఆ వృషభ రాశి వారికి కూడా అన్ని విధాలమైనటువంటి సౌకర్యంగా ఉండడానికి కోసం మనం ఎదురు చూడాలి. సో ముఖ్యంగా కోపం అనేది బాగా తగ్గించుకోవాలి. ఓకే. సో ఈ ప్రతి విషయంలో పైన కూడా కోపం తెచ్చుకోకూడదు. మాట ఎప్పుడు కూడా అప్పుడుకు కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఓకే. సో వృషభ రాశి వారికి ముఖ్యంగా మాటకి సంబంధించి కరెక్ట్ చేశారు. మాట అదుపులో ఉంచుకోవాలి, కోపాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి అని చెప్పారు. మరి వ్యాపారం పరంగా కానీ, ఉద్యోగం పరంగా కానీ, పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది గురుగారు? సో వ్యాపారం అభివృద్ధి చేసే వారికి అయినప్పటికీ కూడాను చేసేవాటి కస్టమర్స్‌లో ఏదైతే కూడా మనం వ్యాపారం చేస్తున్నామో సో వారితో కూడా కొద్ది జాగ్రత్త వహించి కొద్దిగా మంచిగా మనం మాట్లాడే విధానం ప్రకారంగా అయితే మీ బిజినెస్ ముందుకు సాగడానికి బాగుంటుందండి. కళ్యాణానికి ఎదురు చూస్తే వాడికి బాగా శుభవార్త వినడానికి మంచి ఛాన్సెస్ కనపడుతూ ఉంది. ఉద్యోగపరంగా ఏదైతే కూడా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ మీరు ఏదైనా కూడా ప్రయత్నం చేయాలనుకున్నప్పటికి కూడా మంచి ఒక రంగంలో రావడానికి ఆస్కారం అనేది కనపడుతూ ఉంది. సో గట్టిగా మీరు ప్రయత్నం చేయాలి. మీరు ఏదో మనం చేస్తున్నాం కదా అనేసి మీరు ఊరికే అనుకోకుండా గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. వృషభ రాశి వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం బాగా ఆలోచిస్తారు. ఆ ఆలోచన ద్వారా ఏంటంటే ఓవర్ థింకింగ్ లో వెళ్ళిపోయి చాలా డెప్త్లో వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. సో అటువంటి కాకుండా మీరు ఏది చేయాలని కూడా కరెక్ట్గా ఆలోచించి చేయండి. మంచి శుభ ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. మరి రాజకీయ పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా ఉన్న వాళ్ళు కావచ్చు, మరి డాక్టర్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇతర రంగంలో ఉన్న వాళ్ళకు కూడా సో యథావిధమైనటువంటి మాట చైతన్యంతో ముందుకు సాగితే మాత్రం చాలా చక్కటి ఫలితాలు రావడానికి మంచి అవకాశం అనేది కనపడుతూ ఉంది. సో విశేషమైనటువంటి ఫలితాల కోసం ఎదురు చూడాలంటే శ్రీ లక్ష్మీ గణపతిని ఆవాహించుకొని లక్ష్మీ గణపతిని పూజించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఏదైతే కూడా సంతానం కోసం ఎదురు చూసే వారికి శుభవార్త వింటారు. వాళ్ళు కూడా కావాల్సిన అంటే ఎన్నో నెలల నుంచి ఎదురు చూసే వాళ్ళు కూడా శుభవార్త వినడానికి మంచి అవకాశం అనేది గోచరిస్తుంటుందమ్మా. వాళ్ళు కూడా లక్ష్మీ గణపతిని ఆవాహించుకొని పూజ చేస్తే మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంది. ఓకే. సో వృషభ రాశి వారికి కార్యసిద్ధి కలగాలంటే లక్ష్మీ గణపతి ఆరాధన చాలా తప్పనిసరి అంటున్నారు. లాభం 3, అవమానం 6గా కనిపిస్తుంది, అంటే డబల్ గా కనిపిస్తా ఉంది. సో కంగారు పడాల్సిన ఏం లేదు. గురుగారు చెప్పిన లక్ష్మీ గణపతి ఆరాధన చేస్తే కనుక కార్యసిద్ధి కలుగుతుంది, అంతే కదా? అంతేమ్మా. గురుగారు తదుపరి మిథున రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి మనం చూసుకునేటప్పటికి ఇక్కడ మనకి లాభం 6, నష్టం 5 కనపడుతుంది. కాబట్టి కొన్ని విధానం ప్రకారంగా మనం మూమెంట్ అవుతే చాలా బాగుంటుందండి. ఇక్కడ కంగారు పడే విషయం ఏం లేదు, ఎందుకంటే శరీర సమానంగా ఇక్కడ కనపడుతుంది కాబట్టి కొద్దిగా చాలా వరకు కూడా చూసుకొని నడుచుకుంటే బాగుంటుంది. ఖర్చు విషయంలో చూసుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఖర్చు చూడడానికి ముందడుగు వేయాలి. ఓకే. సో ఖర్చు పెట్టేటప్పుడు వెనక ముందు ఆలోచించి ఖర్చు చేయాలంటున్నారు. ఎందుకంటే వివాహానికి కావచ్చు, గృహప్రవేశానికి కావచ్చు, కొత్త గృహానికి కొట్టాలన్నా చేయాలన్నా వాహనం కొనాలన్నా ఏదైనాటప్పుడు కూడా మీరు ఎత్తుకుపై వీళ్ళకైనా తీసుకోవాలనే ఛాన్సెస్ ఉన్నప్పటికి కూడా ఖర్చు విషయంలో చూసుకునేటప్పటికి కొంచెం జాగ్రత్త వహించాలి. ఉద్యోగం పరంగా ఉన్న వాళ్ళకి కూడాను అతీతమైనటువంటి ఫలితాలు రావడానికి మంచి ఆస్కారం అనేది కనపడుతూ ఉంది. మీరు ఏదైతే మీరు కోరుతున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది కోరడానికి మంచి అవకాశం కనపడుతుంది. సో వ్యాపారం రంగంలో ఉన్న వాళ్ళకి కూడాను అదే విధానమైనటువంటి ఫలితాలు రావడానికి కూడా మంచి అవకాశం అనేది కనపడుతూ ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడాను మీరు కోరిన విధానమైనటువంటి పాడి పంట మీరు వేసుకున్నారైతే మాత్రాన చక్కటి రావటం అనేది జరుగుతుంది. ఆ పాడి పంటల్లో కూడాను ఎటువంటిది అయినా కూడా అంటే ఇప్పుడు పత్తి వేసే దగ్గర మనం మిర్చి వేసినా అది వేసినా ఏదైనా నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దానికి చూసి ఏదైతే ఉందో ఈ సంవత్సరం మనకి గిట్టుబడి బాగా ఏది వస్తుందో అది చూసుకొని మీరు వేసుకుంటే చాలా వరకు కూడా పాడి పంట రావడానికి కూడా ఆ వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా మంచి రావడానికి అవకాశం ఉంటుంది. అదే విధానంగా సినీ తారాలకు కావచ్చు, రాజకీయ వ్యక్తులకు కావచ్చు, డాక్టర్ రంగంలో కావచ్చు, పోలీస్ రంగంలో కావచ్చు, అడ్వకేట్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వారికి అందరికి కూడాను చాలా వాక్కు చైతన్యం అనేది చాలా విశేషం. ఈ వీళ్ళందరికీ ఏంటంటే వాక్కు చైతన్యం బాగుండాలని చెప్తే చాలా విశేషమైనటువంటి ఒక కైంగర్యం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంటుంది. సో సంతాన పరంగా చూసుకుంటే మాత్రాన వాళ్ళకు కొద్దిగా ఈ నెలలో కూడా కొద్దిగా ఆలస్యం అయ్యేటట్టుగా కనపడుతూ ఉంటుంది. అంటే కొద్దిగా అనుకూలంగా ఉండకపోవడం అవకాశం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతూ ఉంటుంది.
దానికి అన్నిటికి కూడాను ముఖ్యంగా ఆరోగ్యం ఆరోగ్యం కొద్దిగా క్షీణించిపోతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా అంటే మధుమేహం కావచ్చు, ఇంకా ఏదైనా విషయాల్లో కావచ్చు, ఇంకా ఇతర కార్యక్రమంలో ఏదైనా కూడా మీరు బాధపడుతున్నారంటే మాత్రాన చాలా వరకు కూడాను కొద్దిగా జాగ్రత్త వహించాలంటే ఇతర వ్యాధులు ఉన్నప్పటికీ మెరుగైనటువంటి వైద్యాన్ని తీసుకుంటే మాత్రం ఆరోగ్యపరమైన ఇది తీసుకుంటారు. సర్వదాగా మీ ముఖ్యంగా అన్నిటికీ మూలంగా మీరు విజయం కలగాలంటే శ్రీ దక్షిణామూర్తీశ్వర స్వామిని ఆరాధించుకోవడం వల్ల అతీతమైనటువంటి ఫలితాలు రావడానికి మంచి ఆస్కారం అనేది కనపడుతుంది. దక్షిణామూర్తి భగవంతుని ఆరాధించాలంటే గురువారం రోజున, బుధవారం రోజు ముందు రోజున శనగలు నానబెట్టేసి పూసల్లాగా గుచ్చిన తర్వాత అది దక్షిణామూర్తి పటం కానీ దక్షిణామూర్తి విగ్రహం కానీ ఉన్నదంటే దక్షిణామూర్తి శ్లోకం చెప్పేసి చక్కగా స్వామివారికి ఆ పూసల దండ వేశారంటే అతీతమైన వంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం చదివినా విన్నా మీకు అన్ని కార్యక్రమాలు ముందు సాగడానికి మంచి అవకాశం కనబడుతుంది, దిగ్విజయం కనపడుతుంది. రైట్ గురుగారు, ఇందాక వాక్ శుద్ధి కోసం సినీ రాజకీయ రంగాల్లో అడ్వకేట్ రంగాల్లో ఉన్న వాళ్ళు చిన్న కైంకర్యం చేసుకుంటే ఇంకా బాగా కలిసి వస్తుంది అన్నారు కదా, అది ఎలాంటిదండి? అది దక్షిణామూర్తి స్తోత్రం చదివితే, దక్షిణామూర్తి ఒక మంత్రం చదివితే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనపడుతుందమ్మా. కర్కాటక రాశి వారికి మరి జూన్ నెలలో ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా అద్భుతమైన ప్రశ్న వేశారమ్మా. కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైన మంచి అదృష్టం పట్ట వంటి యోగం కనపడుతుంది. ఇక్కడ లాభం 11, నష్టము 9 కనపడుతుంది. అంటే సరి సమానంగా కొంచెం ఎక్కువ లాభంలో ఉన్నారు, చాలా హైట్ లో ఉన్నారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు చాలా ఏది పట్టుకున్నా, మట్టి పట్టుకున్నా కూడా బంగారం అయ్యేదంటే ఛాన్సెస్ కనబడుతుంది మన కేరళ నాడీ శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే. సో దానికి మీరు చేయవలసిన వంటిది ఏంటంటే చాలా వరకు కూడాను వెనుక ఆడకూడదు. మీరు పట్టుకుంది ఏదైతే ఉందో అది ముందు అడుగు వేయండి, తప్పకుండా ఆ ఫలితం అనేది లభిస్తుంది. మీరు నిరాశ పడకూడదు, నిరాశ చెందకూడదు. ఏదైనా కూడా ప్రతిదీ కూడా వాళ్ళు ప్రతి మాసంలో కూడా ఏదైనా చేయాలనుకున్నా కూడా నిరాశ చెందుతూ వస్తూ ఉన్నారు. సో ఈసారి అట్లాంటివి ఏమి ఉండకుండా మీరు ఏదైనా కూడా ఒక గట్టి విశ్వాసంతో ముందు అడుగు వేశారంటే మంచి ఫలితం లభిస్తుంది. సో స్టూడెంట్స్ వాళ్ళు ఎదురు చూసే వంటి ఏదైతే ఎగ్జామినేషన్స్లో పాస్ కావడం ఏదైనా అయితే రిజల్ట్స్ వాళ్ళు దిగ్విజయమైన వంటి పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇతర పై రంగానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి యుఎస్ వెళ్ళడానికి కావచ్చు, ఇతర వీసా కోసం ఎదురు చూసినటువంటి భక్తులు ఎంతో మంది ఉంటుంటారు. వాళ్ళందరూ కూడా మంచి అవకాశం ఈ నెలలో బాగా కనపడుతుంది. సో వాళ్ళకు కూడా మంచి ఛాన్సెస్ అనేది రావడానికి మంచి సూచన కనపడుతుంది. మరి అదే విధానమైనటువంటి దేశ విదేశ వివాహము కార్యక్రమాల పైన చూసుకుంటే, అంటే ఎక్కువ శాతం ఎన్ఆర్ఐస్ని వివాహం చేసుకోవాలని చూస్తూ ఉంటారు. సో ఇక్కడ నుండి ఎన్ఆర్ఐలో సెటిల్ అవ్వాలని బాగా భావిస్తుంటారు. సో అలాంటి వాళ్ళు కూడా చాలా శుభమైన సూచనలు కనపడుతున్నాయి. సో ఎటు చూసినా కర్కాటక రాశి వారికి బాగుంది, చాలా వరకు కూడా చాలా సూపర్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఉద్యోగపరంగా ఉన్న వాళ్ళకి బదిలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ బదిలీ కావచ్చు. దానివల్ల మీకు ఇన్కమ్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కూడా మీరు బదిలీ అవుతుంటారో మీకు అక్కడ ఇన్కమ్ సోర్స్ కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇన్కమ్ కూడా పెరుగుతుందంటే ఇక్కడ గురుబలం బాగా మీకు ఇచ్చుకొస్తుంది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావస్తుంది. అదే విధానమైనటువంటి రాజకీయ వ్యక్తులు కావచ్చు, అనేక రకమైనటువంటి రంగంలో ఉన్నటువంటి సినీ తారాలు కావచ్చు, ఇతర కళాకారులు కావచ్చు, మరి ఇతర పోలీస్ రంగంలో వీళ్ళంతా ఏదైనా కూడా ఉన్న వాళ్ళకన్నింటి కూడా ఏంటంటే ప్రమోషన్స్ వచ్చేటందుకు కావచ్చు, లేదంటే ఇతర మంచి పొజిషన్స్లో మార్చడానికి అవకాశం అనేది ఈ జూన్ నెలలో మంచి ఎదురు చూడడానికి అవకాశం కనబడుతుంది. రైట్. సో మరి వీరు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు గురుగారు? సో వీరు చక్కగా ఏం చేస్తారంటే చాలా సుపరిచితుడైనటువంటి మన శ్రీ ఆంజనేయ స్వామిని ఒక వ్రత నియమాలు మనం పాటించాలి. ప్రతి మంగళవారం రోజున మన చాలా అద్భుతమైన 11 నుంచి మొదలుకొని ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. 108 దాకా వేసుకోవచ్చు. వారి స్తోమతలు బట్టి వేసుకుంటే చాలా అద్భుతమైన తర్వాత వడమాల వేసిన తర్వాత ఏం చేయాలనేసి అది వడమాల ఏదైతే ఉందో అది మీరు చక్కగా ఇతరులకు పంచిపెట్టవచ్చు, మీరు కూడా స్వీకరించవచ్చు. దీనివల్ల ఏంటంటే ఇంకా కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి వారికి జూన్ నెలలో అన్ని విధాలుగా సూపర్ గా ఉంది, చాలా బాగుంది.
గురుగారు మరి సింహరాశి వారి పరిస్థితి ఏంటి? వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి సింహ గర్జన హ్మ్. చాలా అద్భుతమైన వంటికి సూచన కనపడుతుంది. ఎందుకంటే చాలా వరకు కూడాను మనకి ఇక్కడ కేరళ నాడీ శాస్త్రం ప్రకారం అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే చంద్రమానం ప్రకారంగా సూర్యమానం ప్రకారంగా చూస్తాం. సో సూర్యమానం ప్రకారంగా చూసేటప్పుడు అందుకే ఏంటంటే మన కేరళ నాడీ శాస్త్రం ప్రకారం చూస్తాము. చంద్రమానం ప్రకారం చూస్తే ఇతర రాశి ఫలాలు చూస్తుంటారు. వాళ్ళకి మనకి 15 రోజుల వ్యత్యాసాలు ఉంటాయి గురుగారు చంద్రమానానికి సూర్యమానం. ఇప్పుడు మనం వచ్చే సూర్యమానం ప్రసారాన్ని చూస్తున్నాం కాబట్టి సింహరాశి వారికి సింహ గర్జన. వారు పట్టిందంతా కూడా పట్టు బంగారమే. సో అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావడానికి ఆస్కారం కనబడుతుంది. చాలా ఎదురు చూడలేనటువంటి ఒక ఇది సింహరాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు కూడాను అంటే లాభ నష్టాలు ఎలా ఉన్నాయి గురుగారు? చెప్తానమ్మా. లాభ నష్టాలు చూసుకునేటప్పటికీ 8 లాభము 9 నష్టము లాగా కనపడుతుంది. ఒకటే మనకు ఇక్కడ డిఫరెన్స్ కనపడుతుంది. 8 లాభము 9 నష్టంలో మనకి కనపడుతుంది. కాబట్టి సో వాళ్ళకి గుణాల్లో ఉన్నట్టుగానే మనిషి కూడా అలాగే ఉంటారు. రాశికి తగినట్టుగానే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వెనపోటు పొడవాలి చేయాలి అంటే ఏముండదు. వీళ్ళకు బాగా వరకు హెల్పింగ్ నేచర్ చేయాలనేసి ముందు అడుగు పెడుతూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే వాక్కు చైతన్యం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా విదిష్టంగా ఉంటుంది. స్టూడెంట్స్ కూడా పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి ప్రమోషన్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా మంచి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. వీళ్ళు మరి అదే విధానమైనటువంటి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి కూడా మంచి ఆస్కారం అనేది కనపడుతూ ఉంది. సో ఇతర రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడాను సో ఎన్నో రకాలమైనటువంటి రంగాల్లో పనిచేస్తుంటారట. వాళ్ళందరూ కూడాను ఈ సింహరాశి వాళ్ళకు కూడా దిగ్విజయం కలగడానికి జరుగుతుంది. ఎక్కువ శాతము ఈ సింహరాశి వాళ్ళంతా కూడా పాలిటిషియన్స్లో బాగుంటారు. సో ఎక్కువ శాతం అంటే బాగా సింహగర్జనగా ఉంటారు కదా, కాబట్టి వాళ్ళకు కూడాను ఈ సింహరాశి వరకు జూన్ నెలలో బాగా కలిసి వచ్చే అవకాశాలు కనపడుతుంది. ప్రధానికాలంలో కూడా మంచి పేరు ప్రతిష్ట రావడానికి కూడా మంచి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే అయితే మాత్రం వివాహం కోసం ఎదురు చూసినామంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎదురు చూసిన వాళ్ళకి కూడా శుభవార్త రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. సంతాన పరంగా ఎదురు చూసుకున్న వాళ్ళకి కూడా శుభవార్త రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఆరోగ్య పట్ల చూసుకుంటే మాత్రం కొద్దిగా క్షీణ దోషం కనపడుతుంది. ఇక్కడ ఆరోగ్యపరంగా చూసుకుంటే కొద్దిగా క్షీణంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం కొద్దిగా దోషానికి ఎదురు చూసేందుకు కాస్త మీరు జాగ్రత్త వహించుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. ఓకే, మరి ఆరోగ్యం పరంగా కొంచెం అటు ఇటుగా ఉంటుంది సింహరాశి వారికి అంటున్నారు జూన్ నెలలో, కాబట్టి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి? వీళ్ళు ఏం చేయాలంటేమో ప్రతి నెల స్వాతి నక్షత్రం వస్తూ ఉంటుంది. ఆ రోజు చక్కగా స్వామివారి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి అభిషేకం, నవపాస అభిషేకం అంటారు, లేదంటే పంచామృత అభిషేకం అంటారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మీ ఇంటి దగ్గర ఆలయం ఉందన్నా, లేదంటే ఎక్కడైనా మీకు దగ్గరలో ఆలయంలో ఉంటే అక్కడికి వెళ్ళి స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంటుంది. లేదు మాకు ఆలయం బాగా దూరంగా ఉంటుంది, మాకు దగ్గరలో లేదు அப்படிంటే ఇంట్లో పట్టము పెట్టుకున్న, లేదంటే మన బొటనవేలు కన్నా పెద్దగా లేకుండా చిన్న సైజుగా విగ్రహం ఏదైనా ఇంట్లో ఉందంటే పంచామృతంతో అభిషేకం చేసుకుని ఆ పంచామృతాన్ని స్వీకరిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. చాలా సంతోషం గురుగారు. మరి ఇక జూన్ నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉంటుందండి? తప్పకుండా కన్యా రాశి వారికి వాళ్ళ అద్భుతమైనటువంటి ఒక వైవిధ్యమైనటువంటి ఒక యోగదాయకమైనది కనపడుతుందమ్మా. కన్యా రాశి వారికి ఏంటంటే 9 లాభము 8 నష్టం ఇక్కడ కనపడుతుంది. 9 లాభము 8 నష్టం. ఓకే, సో ఇది బాగా దృష్టిలో పెట్టుకోవాలి. సో కన్యా రాశి వారికి ఏంటంటే చాలా వరకు కూడాను వాళ్ళు పట్టుకుంది ఎలాంటిదండి, నేను కంపల్సరీ సాధిస్తానన్న ఒక తత్వం వాళ్ళలో కనపడుతూ ఉంటుంది. మొండి పట్టింపు. కాబట్టి ఆ మొండి పట్టింపు వాళ్ళ జయానికి అపరిజయం కాకుండా జయానికి ముందుకు సాగడానికి ఆస్కారం కనపడుతుంటుంది. సో ఏ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారైనా సరే, ఏ ఒక కార్యక్రమంలో ఉన్న వాళ్ళైనా సరే, సో ఈ ఒక మీకు బాగా తోడ్పడుతూ ఉంటుంది. కొద్దిగా మీకు నరదిష్టి లాంటివి కొద్దిగా సోకడానికి బాగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరికి ఎదురు చూడకుండా ముందు సాగుతూ ఉంటారు కాబట్టి ఆ ఒక దిష్టి అనేది బాగా తలుగుతూ ఉంటుంది. నరఘోష అనేది బాగుంటుంది. రాశి వారికి నరఘోష నరదిష్టి
చాలా బాధ ఉంది, వేదన. చాలా విపరీతంగా ఉండబోతుందమ్మా. ఓకే ఆ విపరీతంగా ఉండబోతుంది కాబట్టి దానికి మీరు ఏం చేయాలంటే చాలా వరకు నేను చివరిగా ఒక రెమెడీ చెప్తాను, ఆ రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. సో సినీ తారాలు కావచ్చు, రాజకీయ వ్యక్తులు కావచ్చు, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఇతర రంగంలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఏంటంటే మీ యొక్క వృత్తిని ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ వృత్తి పైన కొద్ది దృష్టి దాలించాలి. దృష్టి మందగిస్తూ ఉంటుంది. ఆ దృష్టి మందగించేది కొద్దిగా పక్కకు ఎక్కువ మా మందకస్తాన్ని తొలగించేసి, అంటే మందకం అంటారు కదమ్మా, అది తొలగించాలి. అది తొలగించి కొద్దిగా మీరు ముందు సాగదీస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం కోసం. ఇవాళ రేపటిది ఈరోజు చూసుకుందాం అనుకుంటే చాలా మంచిదే. రేపటిది ఎల్లుండి చూసుకుందాం, ఎల్లుండిది తర్వాత చూసుకుందాంలే అనుకుంటుంటే చాలా వరకు పోస్ట్పోన్ చేయకూడదు. మనం ఏం చేయాలంటే రేపటిది ఈ రోజే క్లోజ్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా వరకు కార్యసిద్ధి అనేది ముందు సాగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే గురు కన్యలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి చాలా వరకు కూడా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అష్టమి శని దోషాలు కూడా ఇక్కడ కనబడుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా విపత్తు కొన్ని గ్రహస్థితులు అనుకూలంగా ఉండకపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బంది కలిగేయడానికి అవకాశాలు కనబడుతుంది. కాబట్టి కొన్ని విధానమైనటువంటి శాంతి చేసుకుంటే సరిపోతుంది. గురుగారు, మరి జూన్ నెలలో కన్య రాశి వారు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుందంటారు? వీరు ఎక్కువ శాతము మంగళవారం రోజున సాయంత్రం రావుకాలంలో శ్రీ కనకదుర్గమ్మ దేవికి రావుకాలంలో రావు దీపాన్ని వెలిగిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుందమ్మా. ఆ రావుకాలం నిమ్మకాయ దీపం అంటారు. ఆ నిమ్మకాయ దీపాన్ని కూడా దొప్పలాగా చేసి చక్కగా దాంట్లో ఆవు నూనె వేసి కానీ లేదా ఆవు నెయ్యి వేసి నువ్వుల నూనె వేసి కానీ దీపారాధన చేసుకుంటే ఆ కనకదుర్గమ్మ దేవి దగ్గర అతీతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఓం క్రీం క్రీం క్రూం అనే ఒక మంత్రాన్ని తప్పకుండా మీరు ఆ మంత్రాన్ని జపిస్తూ అమ్మవారి దగ్గర మీరు జపం చేసుకుంటే చాలా వరకు కూడాను మీకు శుభ ఫలితం రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. సో నిమ్మకాయ దీపారాధన చేసేటప్పుడు పఠించవలసిన మంత్రం మరొక్కసారి చెప్పరా గురుగారు? ఓం క్రీం క్రూం, ఓం క్రీం క్రూం అనే ఈ మంత్రాన్ని తప్పకుండా జపించే 108 సార్లు జపం 108 సార్లు చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఈ బీజాక్షరాలు ఫలితం లభిస్తుంది. రైట్. గురుగారు, మరి జూన్ నెలలో తులారాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా? తప్పకుండా. తులారాశి వారికి చాలా చాలా అద్భుతంగా ఉండిపోతుంది. చాలా అద్భుతంగా అంటే చెప్పలేము. ఇంకా వాళ్ళు ఏదైనా కూడా ఇంకా వాళ్ళకి జాక్ పాటే. ఎందుకంటే అన్ని విధాలమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది కాబట్టి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, అన్ని రంగాల్లో చేసేటువంటి వారికి, కళాకారులకు అందరికి కూడాను అన్ని విధానమైనటువంటి దిగ్విజయం అనేది కాబోతుంది. ఎందుకు అప్పుడే వీళ్ళకు లాభం 11, నష్టము 9 కనపడుతుంది. కాబట్టి సో అనుకున్నటువంటి కార్యక్రమం ఏదైతుందో అన్ని దిగ్విజయం కనబడడానికి మంచి అవకాశం అనేది కనబడుతుంది. సో ఒకటి ఏదైనా కూడా మీరు మాట ఇవ్వాలన్నా, మాట ఎవరికైనా చెప్పాలన్నా, చేయాలన్నా కొద్దిగా ఓవర్ ఎక్స్పెరిమెంట్ కాకూడదు, ఓవర్ ఎక్సైట్మెంట్ కాకూడదు. ఓకే. మాట ఇచ్చి పుచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి. ఓవర్ ఎక్సైట్మెంట్ కాకూడదు. చాలా సంతోషపడిపోయి అన్ని వరాలు ఇచ్చేసేకూడదు. అన్ని ఇచ్చేసి మనం ఇరుక్కుంటారు చాలా వరకు కూడా. సో అటువంటి కాకుండా కొంచెం జాగ్రత్త వహించాలి. మీకేంటంటే ఈ తులారాశి వారికి ఏంటంటే ఒక చైల్డిష్ మైండ్ ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళకి ఏంటంటే సంతోషం, ఇంకా వేరే నెగిటివ్ ఏం ఆలోచించారు. ప్రతి వాడు మా వాళ్లే, ప్రతి వారు నా వాళ్లే, ప్రతిదీ నా అనే ఒక అంటే ఆ ఒక గుణం అటువంటిది. తులారాశిలో ఉన్నటువంటి తత్వం అది. అన్నిటికీ నేను ముందు నిలబడి ఉంది చేస్తాను అన్న ఒక తత్వం అనేది వాళ్ళలో కనబడుతుంది. కాబట్టి కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా వాళ్ళు చూసుకుంటే మాత్రం మంచి జాక్పాట్ ఉంది. మీరు ఏది దాన్ని అనుకుందంటే సక్సెస్ఫుల్ కావడానికి మంచి ఆస్కారం ఉంటుంది. భూమి రిజిస్ట్రేషన్స్, వ్యాపారం ఏదైనా ఉన్నా అది మంచి అవకాశం ఉంటుంది. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇల్లు కొలుగొలుగుంటారు, కొత్త వాహనం కొనుక్కుంటారు. పిల్లలు మంచి చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. సో ఉద్యోగ రంగంలో చూసుకున్న ఉద్యోగం కూడా మంచిగా ముందుకు సాగడానికి మంచి అవకాశం కనపడుతూ ఉంటుంది. సో రకరకాలైనటువంటి అన్ని ఒక వ్యవసాయ రంగంలో ఉన్న చూసుకునేటప్పటికి వాళ్ళకి కూడాను మంచి పాడి పంట దిగుబడి రావడానికి మంచి ఆస్కారం కనపడుతుంది. ఉద్యోగపరంగా చూసుకున్నటువంటి వాళ్ళకి మంచి ప్రమోషన్స్ రావడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. మరి సినీ తారాలకి, మరి రాజకీయ వ్యక్తులకు, ఇతర రంగంలో ఉన్న వాళ్ళకి అందరికి కూడా
అన్ని విధాలమైనటువంటి పాజిటివ్ సైన్ అనేది కనపడుతుంది. మీకు మంచి అద్భుతమైనటువంటి పాజిటివ్ సైన్ అనేది కనపడుతుంది. దాన్ని మంచిగా మీరు ఉపయోగించుకోవాలి. ఈ టైంని యూటిలైజ్ చేసుకుంటే మీకు ఇంకా దాన్ని రెట్టింపు ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనబడడానికి మంచి ఆస్కారం అనేది కనపడుతుంది. మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు గురుగారు? సో ఒకటి ఏంటంటే వీళ్ళకు కాస్త దోషం అనేది అంటే దేహ దోషం ఉంది. దేహ దోషం అంటే ఎటువంటిది అంటే జ్వరాలు రావటము, మానసిక ఒత్తిడి రావటము, మరి ఇతర ద్వారా అంటే పేషెంట్స్ కూడా ఉంటారు కదమ్మా. సో అలాంటివి ఉన్నాయి కాబట్టి వీళ్ళైతే ఏంటంటే ఎక్కువ శాతము ధైర్యలక్ష్మి, ఆ ధైర్యలక్ష్మి ఒక వ్రతాన్ని మీరు పూజించిన, అమ్మవారిని పూజించుకున్న మంచి ఫలితం వచ్చి అవకాశం రావడానికి ఆస్కారం కనపడుతుంది. ధైర్యలక్ష్మిని పూజించడం అంటే ప్రతి శుక్రవారం రోజున రావుకాలం రోజు చక్కగా మీరు ఏం చేస్తారంటే జిల్లెడాకు ఉంటుంది కదండి, ఆ జిల్లెడాకుని ఏం చేస్తారు ఒక ఇస్తరాకు లాగా తయారు చేసి దాంట్లో ఎక్కువ శాతం అంటే లేడీస్ కానీ జెంట్స్ కంటే ముగ్గు వేయడం రాకపోవచ్చు, లేడీస్ తోనే పసుపు బియ్యంతోనే ముగ్గు వేసి చక్కగా దాంట్లో నిమ్మకాయ దెప్ప, ఆ నిమ్మకాయ దిప్ప ఆ జిల్లెడాకు దాంట్లో పెట్టేసి ధైర్యలక్ష్మి ఒక అమ్మవారి ఒక ఆహ్వానం చేసిన తర్వాత దాంట్లో ఆ దీపం పెట్టేసి 2 తమలపాకు ఆకు ఒక్క అట్టుపండు పెట్టి దీపార్థన చేయండి. లక్ష్మీ అష్టోత్తరం మీకు వచ్చిందంటే లక్ష్మీ అష్టోత్తరాన్ని చెప్పి చక్కగా పుష్పార్చన వేసి అర్చన చేసుకుంటే మీరు తులారాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి ఆస్కారం కనబడుతుంది. ఏది ఉన్నా ఏది లేకపోయినా ధైర్యం అనేది చాలా అవకాశం. అంతే కదా గురుగారు, జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ధైర్యం ఉండాలి. కాబట్టి ఆ ధైర్యం మీకు దిగ్విజయం కలగాలంటే మీకు అద్భుతమైన ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. మరి అప్పుడు ఆ తర్వాత ఆ నిమ్మకాయ డొప్పని ఐస్తరాకుని నీళ్ళలో వేసేయాలా? అది నీళ్ళలో వేసేయండి. ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటే పారే నీటిలో వేసేయండి. మంచి అద్భుత ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. మెరుగైనటువంటి పరిస్థితులు రావడానికి, మీరు మంచి పొజిషన్లో రావడానికి మంచి అవకాశం కనపడుతుంది. ఇది 11 వారాల పాటుగా చేయండి. రైట్, 11 వారాలు చేయాలంటారు. అవునండి. ఓకే, ఏదైనా నైవేద్యం అర్పించచ్చా గురుగారు? ఏదైనా పండు? అమ్మవారికి ఎక్కువ శాతము ప్రీతమైనటువంటి గుడానము, లేదంటే బెల్లము, లేదంటే కిస్మిస్, లేకపోతే ద్రాక్ష ఫలాలు ఏదైనా కూడా అర్పణం చేసుకోవచ్చు. మంచి ఫలితం లభిస్తుంది. రైట్. సో జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం గురుగారు. వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడాను చాలా శుభ సూచనలు అనేటువంటి వాతావరణం కనపడుతుంటుంది. అదే విధానం అంటే మానసిక ఒత్తిడులు కూడా అదే విధానంగా కనపడుతుంది. ఏ విధానంగా అయితే వాళ్ళకి 8 నష్టము 9 లాభం ఇక్కడ కనపడుతుంది. కాబట్టి ఈ కేల నాడి శాస్త్ర ప్రకారం మనటువంటి ఒక ఫలితాలు మనం చూసుకుంటే అయితే మాత్రం చాలా విభాగితమైనటువంటి ఒక కార్యక్రమం అనేది కనపడుతుంది. సో వృశ్చిక రాశి వారికి ఏంటంటే వీళ్ళంతా స్వతంత్ర జీవులు అంటే వీళ్ళ మనసు తత్వం ఎలా ఉంటుందంటమ్మా, ఎక్కువ శాతము ఏది కూడాను బరువు పెట్టుకోరు, మనసులో ఎక్కువ ఏది పెట్టుకోరు, ఫ్రీగా ఉంటారు. ఎక్కువ శాతం చాలా వరకు సంతోషమైనటువంటి లైట్ మ్యూజిక్స్ వింటూ ఆనందమైనటువంటి అలోకమైనటువంటి ఆనందంలో ఉంటారు. మనిషి ఎదురుగా ఉన్నా వాళ్ళు మనలో ఉండరు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటుంటారు. అటువంటి ఒక మెంటాలిటీ ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఒక మెంటాలిటీ ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం వృత్తిలో కూడా అదే విధానంగా వాళ్ళు ఏదైతే పని చేయాలనుకుంటే అదే శ్రద్ధతో పనిచేస్తారు. సో అటువంటి ఒక కార్యక్రమం కూడా వాళ్ళకి సిద్ధిస్తుంది. సో ముఖ్యంగా అయినటువంటి కార్యక్రమాల్లో ముందు సాగాలి, మహా ఫలితం లభిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒకటి కొద్దిగా డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళపైన కాస్త ఏడుపు దిష్టి ఇలాంటివి బాగా ఉంటుంది. వీళ్ళు ఏం పట్టించుకోరు, ఏం చేయరు కాబట్టి కొద్దిగా నరదిష్టి నరఘోష ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళకు దేహానికి సంబంధించిన వంటి దోషం కనపడుతుంది. దీని ద్వారా దేహానికి సంబంధించిన దోషం కనపడుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఒక చివరిగా నేను చెప్తాను, దానికి రెమెడీ చెప్తాను. ఆ రకమైనటువంటి రెమెడీ చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. సో స్టూడెంట్స్కి మంచి ఫలితం లభిస్తుంది. వాళ్ళు ఎగ్జామినేషన్స్ ఏదైతే చదివారో వాళ్ళు కూడా మంచి పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఉద్యోగపరమైన వాళ్ళకి మంచి బదిలీ కావడానికి మంచి అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరమైన విషయాలు చూసుకుంటే కొద్దిగా జాగ్రత్త వహించుకోవాలి. జలదోషం లాంటివి, సైనస్ ప్రాబ్లం లాంటివి చాలా ఉంటాయి ఈ వృశ్చిక రాశి వారికి. సో అటువంటి దానికి జలదోషానికి సంబంధించిన కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి. సో అనేక రకమైనటువంటి సినీతారాలు కావచ్చు, రాజకీయ వ్యక్తులు కావచ్చు, పోలీసులో రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మరి ఇతర రంగంలో కావచ్చు, వ్యాపారం అభివృద్ధి అవన్నీ కూడా బిజినెస్లో ఏదైతే కూడా మీకు చేయాలంటే వాక్కు చైతన్యంతో అది కావాలి. ఎక్కువ శాతం కేతువు ఇదుగా ఉంటాడు కాబట్టి
ఆ కేతు ఒక గ్రహస్థితి అనుకూలంగా ఉండడానికి ఎక్కువ పగడం కూడా ధరిస్తూ ఉంటుంటారు. సో ఇది ఒక విధానమైనటువంటి ఫలితాన్ని ఇంకా దిగ్విజయం కనపడుతూ ఉంటుంది. వాస్తవానికి ఇంకా అద్భుతంగా కలగాలంటే వీళ్ళు ఏం చేయాలంటే చక్కగా అమ్మవారిని ఆరాధించుకోవాలి. ఎటువంటి అమ్మవారు అంటే శ్రీ లలితాదేవి ఆరాధన చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి లలితాదేవి పారాయణం, లలితాదేవి సహస్రనామ, లలితాదేవి ఉపాసన చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. కళ్యాణం కాని వారికి కూడా కళ్యాణం వచ్చేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి. సో వాడికి కూడా శుభవార్త ఉంటుంది. సంతానం కలగని వాళ్ళకి కూడా సంతానం వంటి యోగం కూడా కనపడుతూ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ మాత్రం గోచరిస్తున్నాయి. ప్లస్ మైనస్ 2 ఉంది కాబట్టి 2 బ్యాలెన్స్లో ఉన్నాయి కాబట్టి ఏది చేయాలనుకున్నా కొద్దిగా శ్రద్ధ పెట్టి చేసుకుంటే అద్భుత ఫలితాలు లభిస్తుంది. ఎస్. రైట్ గురుగారు, మరి ధనుస్సు రాశి వారికి జూన్ నెల అంతా ఎలా ఉంటుందండి? ధనుస్సు రాశి వారికి కూడా 11 లాభము 8 నష్టము ఇక్కడ కనపడుతూ ఉంటుంది. వాళ్ళకు ఫైనాన్స్ పరం విషయంలో ఎటువంటి దోఖా లేదు. ఓకే. ఫైనాన్స్ పరంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ముందు సూచనగా సాగడానికి ముందుగా వెళ్తూ ఉంటుంది. సో మనసు స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలి. ఉంటే సరిపోతుంది. ఎక్కువ ఆరాటం ఉండకూడదు. ఓకే. ఆరాటం బాగా ఉంటుంది. ధనురాశి వాళ్ళకి ఏంటంటే బాగా ఆరాటం ఎక్కువ ఉంటుంది. ఆరాటంలో కొద్దిగా ఏంటంటే మాట పెరిగి బాగా గొడవలు జరిగే అవకాశాలు కనబడుతూ ఉంటుంది. అటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతూ ఉంటుంది. సో ముఖ్యమైనటువంటి విషయాల్లో ముందుగా ఏదైనా కూడా కొద్ది జాగ్రత్త వహించి ఉండాలి. సో స్టూడెంట్స్ కూడాను వాళ్ళు కూడాను మాట పరంగా కొద్దిగా ముందుగా బాగుండాలి. స్టూడెంట్స్లో కూడా అంటే వాక్కు చైతన్యం బాగుంటుంది. కేతు బాగుంటాడు కాబట్టి వాక్కు చైతన్యం బాగుంటుంది. లైక్ వాక్కు చైతన్యం ద్వారా ఏమవుతుందంటే మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. సో దాన్ని ఒక మంచి ప్రభావంలో కనపడాలి. సినీతారాలు, రాజకీయ నాయకులు, స్టూడెంట్స్, మరి అనేక రకమైనటువంటి ఉద్యోగ రంగంలో, డాక్టర్ రంగంలో అనేక రకంగా ఉన్న వాళ్ళకి అందరు కూడాను మంచి శుభవార్త వింటారు. మంచి పొజిషన్స్ వెళ్ళడానికి అవుతారు. ఉద్యోగ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడాను విదేశాలు వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా మంచిగా ఛాన్సెస్ కనపడుతుంది. సంతాన పరంగా చూసుకుంటే అయితే మాత్రం సంతానాన్ని కూడా శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది. కళ్యాణానికి కావాల్సినటువంటి వాళ్ళకు కళ్యాణం అన్నటువంటి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి కూడా మంచి అవకాశం అనేది కనపడుతుంది ధనురాశి వారికి. సో గత మాసంలో బాగా నిరాశపడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాసంలో మీకు శుభవార్త వినడానికి మంచిగా ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఎటువంటి కూడా భయపడే విషయం లేదు. ముఖ్యంగా వాక్కు చైతన్యం ద్వారా అంటే మీరు చేసేటువంటి వాక్కు ద్వారా ఇతర మనిషి హర్ట్ కాకుండా చూసుకుంటే సరిపోతుంది. రైట్. మరి మీరు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలండి? మీరు వచ్చేసి చక్కగా ఆంజనేయ స్వామి వ్రతం ఆచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తుందమ్మా. ప్రతి మంగళవారం కానీ ప్రతి శనివారం కానీ స్వామివారికి ఆకు పూజ, తమలపాకు ఆకు పూజ చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. ఎన్ని వారాల వరకు చేయొచ్చు అంటే? 11 వారాలు. ఓకే. 11 వారాల పాటుగా ఆకు పూజతో స్వామివారికి చేసుకుంటే మంచి ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. రైట్. సో ధనుసు రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా గురుగారు. ఇప్పుడు జూన్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తప్పకుండా. మకర రాశి వారికి వచ్చేసి మనకి ఇక్కడ సూర్యమానం ప్రకారంగా మనం చూసుకుంటే అయితే మాత్రం కేల నాడి శాస్త్రం ప్రకారంగా అన్ని విధాలమైనటువంటి లాభదాయకము రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఇక్కడ 5 నష్టము 9 లాభము ఉంది. అంటే మంచి పొజిషన్లో కనపడుతూ ఉంది కాబట్టి భయపడే విషయం ఏం లేదు. చాలా అద్భుతమైనటువంటి ఒక పొజిషన్లో మనకు కనపడుతున్నారు. వారు కూడా ఒక దిగ్విజయమైనటువంటి ఒక కైంకర్యం రావడానికి ఉంటుంది. సో ముఖ్యంగా బేసిక్గా ఇక స్టూడెంట్స్కి మంచి చదువు అన్ని విధాలమైనటువంటి హై పొజిషన్ రావడానికి ఉంటుంది. అంటే 50-50 ఛాన్సెస్ అనేది ఇక్కడ కనపడుతూ ఉంటుంది పిల్లలకి. సో ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. మరి అదే విధమైనటువంటి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి దిగుబడి రావడానికి అవకాశం కనపడుతుంది, లాభం ఉంది. మరి అదే విధంగా ఐటీ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి బదిలీ కావడానికి, విదేశాలు వెళ్ళడానికి, అక్కడే ఎన్ఆర్ఐసి పర్మనెంట్ వీసా రావడానికి కూడా, H1 వీసా రావడానికి కూడా మంచి అవకాశాలు అనేది మకర రాశి వాళ్ళకి కనబడుతూ ఉంటుంది. సో అదే విధమైనటువంటి శుభ సూచన ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి సో అన్ని విధాలమైన రంగంలో పని చేసుకోవచ్చు. మరి అదే విధంగా
డాక్టర్ రంగంలో వారికి, పోలీస్ రంగంలో వారికి, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి, మరి అనేక రకమైనటువంటి ఒక కైంకర్యంలో పనిచేసే వంటి కార్యక్రమం ఉన్న వాళ్ళకు కూడా మంచి ఒక ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. మీరు ప్రతి మాసాల్లో కూడాను ఏదో ఒక మార్పు రావడానికి అవకాశం ఉన్నప్పటికీ జూన్ మాసంలో ఇంకా ఎక్కువ శాతం మంచి శుభవార్త వినడానికి మంచి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఓకే. ఒకటి ఇక్కడ ఏంటంటే శూన్య దోషం అన్నది మనకు కనపడుతుంది కాబట్టి ఆ శూన్య దోషాన్ని తొలగించడానికి కోసం మనం సూర్య నమస్కారం చేసుకోవాలి. సూర్య నమస్కారం ప్రతి ఆదివారం కూడా ప్రత్యేకమైనటువంటి ఆధ్యాన్ని వదిలిపెట్టి స్వామివారికి నమస్కారం చేసి ఆదిత్య సోమాయ మంగళ బుధాలు గురు శుక్ర శని రాహు కేతవే నమః అని చెప్పి స్వామివారికి చక్కగా ఆధ్యాన్ని వదిలిపెట్టి నమస్కారం చేసుకుంటే వీళ్ళు అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి మకర రాశి వారికి చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. రైట్. సో కుంభరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం గురుగారు. కుంభరాశి వారికి కుంభం పలగొడతారు. కుంభరాశి వారికి కుంభమే పలగొడతారు. వాళ్ళకి చాలా వరకు ఎందుకంటే గురుగారు మరి మాకు మా దాంట్లో శని ప్రవేశించింది కదా, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, చాలా వరకు కూడా చాలా సమస్యలు ఉన్నాము అని అంటుంటారు. కానీ శని కారకుడు ఎప్పుడైతే కూడా ప్రవేశిస్తాడో అని కొన్ని మూడు విషయాల్లో మనకు లాభం లభిస్తున్నాము. ఒకటి నష్టము అన్నది, ఒకటి లాభం అనేది, ఒకటి దిగ్విజయం కలగడానికి, విజయానికి, ధనానికి, నష్టానికి మూడిటికి శని కారణం ఉంటాడు. రాజకీయ రంగంలో మంచి పేరు ప్రతిష్ట రావాలని శని ఉచ్చ స్థానంలో ఉంటే రాజకీయ రంగంలో బాగా పైకి వెళ్ళడానికి మంచి అవకాశం కనపడుతుంది. శని అదే విధానం మంచి నీచ స్థానం ఉన్నాడు అనుకోండి, అదే విధానం దేహ దోషము, కీల దోషము, అన్ని విధానం దోషాలు కనపడవు. దానికని ఇంకా నీచ స్థానం ఉన్నారు అనుకోండి, ఇంకా అద్భుతమైనటువంటి దానికంటే జపాలు, శాంతులు, హోమాలు అవన్నీ చేసుకోవడానికి అవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ మూడు రకంగా కనపడుతున్నాడు. కాబట్టి మీకు కుంభరాశి వారికి కుంభం పలగొట్టేటువంటి యోగదాయకం కనబడుతుంది. లాభము 9 కనబడుతుంది, నష్టము 6 కనబడుతుంది. కాబట్టి మీకు ఈ ఒక జూన్ మాసంలో మంచి లాభదాయకం రావడానికి ఆస్కారం అనేది కనబడుతూ ఉంటుంది. సినీ తారాలకి, రాజకీయ వ్యక్తులకి అన్ని విధాలమైనటువంటి ఛాన్సెస్, కొత్త ఛాన్సెస్ రావడానికి మంచి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. మహా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఉంటుంది. మరి అదే విధానంగా పాడి పంట చేసేవంటి రైతులకు కూడాను మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే 20,000 పెట్టారంటే మీకు 1,00,000 రూపాయల దాకా లాభదాయకంగా రావడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఒక వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి లాభదాయకం ఉంటుంది. మరి అదే విధానంగా ఐటీ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడాను విదేశాలు వెళ్ళడానికి కూడా మంచి అవకాశాలు కనబడుతుంది. కొందరికి నిరాశ చెందినప్పటికీ కూడా మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మీరు ఆ విదేశాలకు వెళ్ళి కూడా అక్కడ సెటిల్మెంట్ కావడానికి కూడా మంచి అవకాశం అనేది కనపడడానికి ఇక్కడ మనకు కుంభరాశిలో కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే శని ఉన్నాడు కాబట్టి మీకు విదేశాల ప్రయాణానికి చాలా చక్కగా తోబడతాడనేసి మనకి సూర్యమాన మాసంలో నాడి శాస్త్రంలో మనకు చెప్పబడడం జరుగుతుంటుంది. సో దానికి భయపడే విషయం ఏం లేదు. సో విశేషమైనటువంటి కైంకర్యాలు చేసుకుంటే అద్భుత ఫలితం రావడానికి ఉంటుంది. సంతానపరమైనటువంటి విషయాలు చూసుకుంటే అయితే మాత్రమే సంతానం కూడాను కలిగేటటువంటి యోగదాయకం అనేది కనపడుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఒక యోగదాయకం ఉంది. చాలా విశేషమైనటువంటి ఫలితం లభించడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. ఇంకొకటి ఏంటంటే కార్యం అంటే మనం ఏదైనా కార్యము పని కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా ఎగ్జాక్ట్లీ కార్యం సిద్ధి అంటే భూమి పూజ చేసుకోవాలనుకున్నా, గృహప్రవేశాలు చేసుకోవాలనుకున్నా అదంతా కూడా కొద్దిగా మంచి రోజు చూసుకొని ప్రయత్నం చేసుకుంటే మంచి అద్భుతమైన జూన్ నెలలో లేవు కదా గురుగారు ముహూర్తాలు ఏం లేవు. అదే అంటున్నాను, ఆ ఒక జూన్ నెలలో తొందరపడి ముహూర్తాలు పెట్టుకోకూడదు. టైం అది చూసుకొని పెట్టుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికోసం శ్రావణ మాసాలు ఉన్నాయి, లేకపోతే అంటే ఇంకేదైనా మంచి మాసాలు ఉన్నాయి కాబట్టి చూసుకొని చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. మరి ఎలాంటి రెమెడీస్ వీళ్ళు ప్రత్యేకమైనటువంటి శని త్రయోదశి రోజు కానీ, మాస శివరాత్రి రోజు కానీ స్వామివారికి తైలాభిషేకం చేయటం వల్ల, శివుడికి ఆరాధించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి శని త్రయోదశి రోజుగా వచ్చిందంటే ఇంకా అద్భుతం. ఆ రోజు స్వామివారికి ప్రత్యేకమైనటువంటి తైలంతో అభిషేకం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. రైట్. సో ఇకపోతే ఫైనల్ గా మీనరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుంది గురుగారు? తప్పకుండా ఇప్పుడు అన్ని కళ్ళు కూడా మీనరాశి పైన ఉంది. మరే పాపం వాళ్ళు ఎందుకంటే
మేము బతకాల ఇదిగా ఉండాలా గురుగారు మాకు దారి చెప్పడం చూపించండి. కూడా అందరు అట్లాగే అట్లాగే. మీనరాశిని ఒక విలన్ లాగా ఒక కష్టాల కూరికలో కూబిపోయేలాగా అట్లా చెప్తా ఉన్నారు. ఉన్నారు కానీ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఉండాలి. పరిస్థితి అటువంటిది ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి, కానీ గ్రహస్థితులు వాళ్ళని ఆ విధానం అంటే ఇబ్బంది పెట్టేటప్పుడు మనం ఏం చేయలేం. ఇక్కడ ఏంటంటే 3 లాభము 9 నష్టం అనేది కనపడుతూ ఉంది. కాబట్టి వీళ్ళకి ఏదైనా కూడా నువ్వు చేయాలనుకున్నా ఇంకోటి ఏంటంటే కొందరికి ప్లస్ కావచ్చు, కొందరికి మైనస్ కావచ్చు. వాళ్ళు చేసుకున్న కర్మానుసార ప్రకారంగా జరుగుతుంది. Yes, అందరికీ ఖచ్చితంగానే నెగిటివ్ జరుగుతుంది అనేసి ఇక్కడ మనం చెప్పడానికి లేదు. గురుగారు. వాళ్ళు చేసుకున్న వంటి పాపకర్మాల వల్ల, వాళ్ళు చేసుకున్న వంటి పూజ పునస్కారం వల్ల, వాళ్ళు చేసుకున్న వంటి జపాల వల్ల, వాళ్ళు చేసుకున్న వంటి శాంతి వల్ల ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కుంభకోణంలో ఉన్నాయి, చిదంబరంలో ఉన్నాయి, మన రామేశ్వరంలో ఉన్నాయి. అనేక రకమైనటువంటి ఆలయాలు వెలిసి మీనరాశి వాళ్ళు చక్కగా ఎటువంటి శని ప్రవేశించారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహారాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి సతీ సమేతంతో మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి మంచి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి చేసుకోవచ్చు. ముఖ్యంగా మీనరాశి వాళ్ళు కళ్యాణపరంగా చూసుకుంటే అయితే మాత్రాన కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. సంతానపరంగా చూసుకుంటే అయితే మాత్రాన మీరు శని యొక్క పీరియడ్లో సంతానము డెలివరీ చేసుకుంటే కొద్దిగా ఇబ్బంది పడతారని కాబట్టి కొద్దిగా వాళ్ళు ఆలోచిస్తారు. అయినప్పటికీ విధి విధానం ప్రకారంగా ఒకవేళ అయ్యారనుకున్నా అది మనం ఏం చేయలేం. అంతే కదా. ప్రకృతికి సంబంధించిన మనం ఏం చేయలేం. అది దైవానికి నిర్ణయించింది. పోతే ఉద్యోగపరకమైనటువంటి దానిపైన ఒత్తిడి రావడం అనేది బాగా జరుగుతుంది. యజమాన ఒత్తిడి అనేది రావడం అనేది ఒత్తిడి అనేది బాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఒత్తిడి నుంచి బయటపడాలంటే కాస్త శని జపం చేయించుకుంటే చాలా అద్భుతమైన ఫలితం రావడం ఉంటుంది. అంటే ప్రత్యేకంగా మనకు మెయిల్ మెసేజ్ రావడం వల్ల మేము ఉంగరాలు ధరించుకుంటే మాకేమైనా లాభం ఉంటుందా, ఏమైనా ఇది ఉంటుందా అంటే నీలం ధరించుకుంటే చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంటుందా, ఏ భయపడే విషయం లేదు. చాలా వరకు కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి వాళ్ళు ఎక్కువ శాతము కూష్మాండ దీపంతో అంటే ప్రత్యేకంగా డైరెక్ట్గా నేను చెప్పడం ఏంటంటే వీళ్ళకి ఓవరాల్గా మనము ఎన్ని విధాలుగా ఎన్ని చెప్పినా కూడా ఇక్కడ ఆయన పెద్ద ఆయన కూర్చున్నాడు కాబట్టి సో కొన్ని సక్సెస్ఫుల్ కావచ్చు, కావకపోవచ్చు. మరి గురుగారు చెప్పారు కదా కాలేదని కూడా అనుకోవడానికి లేదు. కాబట్టి మీరు ఏంటంటే ప్రతి శనివారం ప్రత్యేకమైన కూష్మాండం ఉంటుంది కదమ్మా, గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయని మీరు నవగ్రహ ఆలయాల దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా కోసి దాంట్లో నువ్వుల నూనె వేసి స్వామివారికి దీపారాధన పెట్టండి. స్వామివారికి చక్కగా నువ్వుల నూనెతో తైలము నల్ల నువ్వులతో వేసి అభిషేకం అర్చన చేయించండి. మీరు విదేశాల్లో ఉన్నా, మీరు భారతదేశంలో ఉన్నా, మరి ఇంకెక్కడ ఉన్నా కూడా మీరు ప్రత్యేకమైనటువంటి ఇది ఎవరితో కంపల్సరీ చేయాలి. అంటే మీకు కొన్ని విదేశాల్లో మీకు ప్రత్యేకమైనటువంటి ఆలయాల్లో మీకు నవగ్రహ ఆలయం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళలేకపోతున్నారు అక్కడ అంటే మీరు ఏం చేస్తారంటే పెరట్లోనే సూర్యుడు పుత్రుడైనటువంటి వాడి ఛాయాపుత్రుడే కాబట్టి శనీశ్వరుడే కాబట్టి మీరు ఏం చేయండి, చక్కగా ఒక పల్లెంలో శనీశ్వరాయ నమః అని చెప్పేసి 3 సార్లు ఆ నల్ల నువ్వులతో ఆజ్యం వదిలిపెట్టేసి చక్కగా అక్కడ ఒక ఆవునెయ్యి దీపం పెట్టి స్వామికి నమస్కారం చేసుకోండి. ఒకవేళ స్టేట్స్ లో ఉన్న వాళ్ళకి నవగ్రహాల గుడికి వెళ్ళలేకపోతే ఇక్కడ భారతదేశంలో అయితే గల్లీలో మనకు ఆలయాలు ఉన్నాయి, వీధిలో ఆలయాలు ఉన్నాయి. అవి ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆలయాలు వీధికి ఉంటాయి. అమెరికా రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి కానీ అంత ఇంకా ఇతర రాష్ట్రంలో వేరే దేశాలు ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది. అప్పుడైనా ఈ రకమైనటువంటి ఒక దీపార్థన చేసి చక్కగా శని స్తోత్రాన్ని చదువుకుంటే ఫలితాలు వస్తుంది. చాలా సంతోషం గురుగారు. ద్వాదశ రాశిలో భాగంగా ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది, జూన్ నెలలో ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే కొంచెం వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది అని తెలియజేసి చక్కగా ఎంకరేజ్మెంట్ గా మాట్లాడారు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. నమస్కారం.